సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 30వ వచనాన్ని మనందరం కలిసి 2 సార్లు చదువుకుందాం. 30వ వచనాన్ని మనందరం కలిసి 2 సార్లు చదువుకుందాం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చును. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకార పొందుదురు. మళ్ళీ చదువుదాం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమైన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచు. కావున యెహోవా వాక్కు నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకార పొందుదురు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నకాల సమయమందు దేవుని ప్రత్యక్షతనందుట హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? చెప్తే ఖర్చవుదండి, గట్టిగా చెప్పండి. అందరూ బాగున్నారా? టిఫిన్ చేశారా? దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా వెనక కూర్చున్న వాళ్ళు, నా దృష్టి మీ మీదనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. పిల్లలతో ఆడొద్దు, దిక్కులు చూడొద్దు, ఒకరితో ఒకరు మాట్లాడొద్దు. నేరుగా ఫుల్ఫిట్ వైపు చూస్తూ దేవుని యొక్క మాటలను మనం చెవిన పెడదాం. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాట మనకు జీవమే. యేసయ్య అన్నాడు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు ఎంత మాత్రము గతింపవు అన్నాడు. యేసయ్య రాకడ ఆసన్నమవుతున్న ఈ దినముల మధ్య మన ఆధ్యాత్మిక జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నామా? దిద్దుకుంటున్నామా? రక్షణ అవసరమైతే రక్షణ అనుభవానికి రావాలి. ఆయన సంకల్పాలు నెరవేర్చుకునే అవసరత ఉంటే బాప్తిస్మమే కానీ, ప్రభు యొక్క బలలో పాలు పొందడమే కానీ, సంఘ సహవాసానికి సాగే అనుభవాలలో ఉండాలన్న దేవుని ఏర్పాటు నువ్వెన్నడూ కూడా తృణీకరించకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు. రక్షణ లేకపోతే రక్షణ తీర్మానంలోకి రావాలి. తీర్మానం చేసుకుంటే బాప్తిస్మంలో పాలు పొందాలి. బాప్తిస్మంలో పాలు పొందితే సంఘ సహవాసానికి సాగుతూ ఉండాలి. ప్రభు యొక్క రక్తదేహాలలో పాలు పొందుతూ ఆయన యొక్క రాజ్యము కొరకైన నిరీక్షణ ఏర్పాట్లలో స్థిరమై ఉండాలి. ఎందుకంటే అంత్య దినాలు, అపాయకరమైన కాలాలు. ఎవ్వరు ఆధ్యాత్మికంగా మనల్ని బలపరచడానికి హెచ్చరిక, ప్రోత్సాహాలు, ఏ బహుమానాలు మనకివ్వరు. ఒక్క విషయములో నువ్వు వెనకడుగు వేస్తే అపవాది చేజిక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక అన్ని విషయాలలో నిన్ను వెనక్కి లాగుతూ నీ వాక్య ధ్యాన జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, ప్రభు సన్నిధికి సాగే సహవాస కూడికల జీవితాన్ని, దేవుని కొరకు నిలబడే సాక్ష్య జీవితాన్ని హరించేస్తాడు. నిన్ను ఖాళీ చేస్తాడు.
నిన్ను మరి ఉట్టిగా వట్టి చేతులతో నిలవబెట్టి కొర ప్రాణాలతో వదిలిపెట్టేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఎప్పటికప్పుడు ఎంతో మెలకువగా జాగ్రత్తగా వాక్య ప్రకారమైన జీవనాన్ని కలిగి ఉంటూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. యేసు ప్రభు వారు ఒకసారి ఒక ఉపమానం చెప్పాడు, చూడక్కర్లేదు. యెరూషలేము నుండి ఒకడు యెరికోకు బయలుదేరేను అన్నాడు. యెరూషలేము కొండ మీద నుండే పట్టణం, అది ఎవ్వరికీ మరుగై ఉండదు. యెరికో కొండ కింద నుండేటువంటి పట్టణం. కొండ మీది పట్టణానికి ఎక్కి వెళ్ళాలి, కొండ కిందనున్న పట్టణానికి దిగి వెళ్ళాలి. ఒకడు ఏం చేశాడంటే యెరూషలేములోనే ఉన్నాడు. అంటే మంచి రక్షణ అనుభవం, సహవాస అనుభవం, దేవుణ్ణి ఆరాధించే ఆధిక్యతలు కలిగి ఉన్న యెరూషలేమును విడిచి యెరికోకు ప్రయాణమయ్యాడు, దిగి వెళ్ళుచున్నాడు అన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే దొంగల చేతికి అతడు చిక్కాడు. దొంగలు అతన్ని దోచుకున్నారు, దొంగలు అతన్ని కొట్టారు, దొంగలు అతన్ని కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అతని వస్త్రాలు దోచుకున్నారు, అతన్ని కొట్టారు, కొర ప్రాణాలతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈనాడు సంఘం, సహవాసం, ప్రభు యొక్క ఏర్పాట్లోకి రక్షణ అనుభవం పొంది వచ్చిన మనం ఆరాధించకపోతే, ఆయన బలలో పాలు పొందకపోతే, సహవాస కూడికల అనుభవము లేకపోతే ఈ ఉన్నతమైన యెరూషలేము అనుభవములో నుండి యెరికో అనేటువంటి లోకములోకి, లోక అనుభవములోకి దిగజారిపోతాం, దిగవెళ్ళిపోతాం. అప్పుడు మొట్టమొదటిగా దొరికేది ఎవరికంటే అపవాదికే. దొంగ ఎవడు? దుష్టుడైనటువంటి సాతాను. వాడు మనల్ని పట్టుకుంటాడు, మొట్టమొదట దోచుకుంటాడు. ఏ దోచుకుంటాడు? వారు అతని వస్త్రములు దోచుకొనిరి అన్నాడు. మన రక్షణ వస్త్రాన్ని దోచుకుంటాడు, ఉల్లాస వస్త్రాన్ని దోచుకుంటాడు, ఆనంద వస్త్రాన్ని దోచుకుంటాడు, మహిమ వస్త్రాన్ని దోచుకుంటాడు. మనకున్న ఆధ్యాత్మిక వస్త్రాలన్నీ దోచుకొని మనల్ని దిగంబరులుగా చేస్తాడు. రెండవదిగా వాడు కొట్టెను అని రాయబడి ఉంది, మనకు గాయాలు, బాధ. మూడవదిగా కొర ప్రాణముతో విడిచి వెళ్తాడు. ఇదంతా ప్రమాదకరం. మరి నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాంటి దిశలో ఉంది? ఎక్కి వెళుతున్నావా, దిగి వెళుతున్నావా? అపవాదికి చిక్కకుండా నిన్ను భద్రపరుచుకోవాలంటే నువ్వు ఇంకా ఇంకా అనుభవాల మీద ఆధ్యాత్మిక అనుభవాలను సంపాదించుకునేటువంటి దానవుగా ఉండాలి. ఇంకా ఎక్కువ ప్రార్థన నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువ వాక్య ధ్యానము చేయాలి, ధ్యానము వాక్యాన్ని వినాలి, ఇంకా ఎక్కువగా ప్రార్థన నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువగా పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఇప్పటికున్న కూటాలు కూడా నీకు సరిపోవు. స్త్రీల కూటం, సంఘ ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు నిన్ను ఇంకా మెరుగుపరచడానికి దేవుడు ఏర్పరిచాడు. వాటన్నింటిలో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరచుకుంటే నువ్వు నిజంగా దేవుణ్ణి గణపరిచినట్టే. ఎవరైతే ఆయనను గణపరుస్తారో వారిని ఆయన గణపరుస్తాడు. ఎవరైతే ఆయనను తృణీకరిస్తారో వారు తృణీకారముందెదరు అన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 30 వచ్చిన చివరి భాగం మాత్రమే చదవండి. కావున 32:30 నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు అన్నారు. ఇక్కడ సందర్భం ఏంటంటే దైవజనుడైన ఏలి షిలోహులో ఉన్నటువంటి మందిరములో యాజకుడిగా ఉన్నాడు. అక్కడ దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటిస్తూ ప్రజలను దేవుని మార్గం వైపు నడపవలసిన పరిస్థితులు ఆయన ఉన్నాడు. కానీ ఏలి మంద దృష్టి గలవాడై తన స్థలంలో పండుకొని ఉన్నాడు. అప్పటికే దేవుడు ఏలీకి ఒక దైవజనుని ద్వారా వర్తమానం ఇచ్చాడు. అయినను ఏలి ఏముందిలే అని నిర్లక్ష్యంగా దిద్దుకొనకుండా
పిల్లలకు హెచ్చరిక చేయకుండా, మందిరంలో వస్తున్న ప్రజలను దైవవాక్యము చేత క్రమపరచకుండానే, దేవుని సన్నిధిన పశ్చాత్తాపడకుండానే ఉన్నాడు. రెండవదిగా దేవుడు సమూయేలుతో మాట్లాడి ఆయనకు తెలియజేశాడు. అప్పటికీ ఆయనలో నిర్లక్ష్యమే ఉంది. సెలవిచ్చిన వాడు యెహోవా, ఏది ఆయన దృష్టికి మంచిదో అదే చేయునుగాక అన్నాడు. అంతకంటే ముందు వాక్యాన్ని విన్నప్పుడు దైవజనుడు కానీ లేదా సమూయేలు ద్వారా కానీ దేవుడు మాట్లాడినప్పుడు తను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడి ఉంటే షీలోగులో మరొక రకమైన దైవ ప్రత్యక్షత ఆరంభమయ్యేది. దేవుని వాక్యం విరివిగా ప్రకటింపబడి ప్రజలు ప్రభువును గణపరుస్తూ, ఆయన కుమారులు సైతం గణపరుస్తూ ఆయనను మహిమపరిచేవారిగా ఉండేవారు. కానీ అలా జరగలేదు. అప్పటికి నిర్లక్ష్యంగా ఉన్నాడు. దేవుడు ఏలీకి హెచ్చరికల మీద హెచ్చరికలు ఇచ్చి ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన శిక్ష ఏలీ కుటుంబం మీద వేశాడు. నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను. ఏలీ, నువ్వు నాకంటే ఎక్కువగా నీ కుమారులను గొప్ప చేస్తున్నావు. నేను నియమించిన ధర్మశాస్త్ర పద్ధతులు విధానాలను నువ్వు గైకోవట్లేదని చెప్పి దేవుడు ఏలీతో మాట్లాడాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ సందర్భములో ఏలీ దేవుని స్వరము వినక నష్టపడ్డాడు. ఏలీ సామాన్యమైన వాడేమి కాదు, గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు కలిగిన వాడే, దేవుని ప్రత్యక్షత ఇశ్రాయేలీలకు ఇచ్చిన వాడే. కానీ నేడు ఎంతో నిర్లక్ష్యం, నిర్లిప్తతలో ఉన్నాడు. మనం కూడా ఎంతో ప్రార్థన అనుభవం, పరిశుద్ధత అనుభవం, పరిచర్య అనుభవం, సమర్పించుకున్న అనుభవాలు ఉండొచ్చు. కానీ నేడు నీ ఆధ్యాత్మిక జీవిత పరిస్థితి ఎలా ఉంది? దేవుణ్ణి గణపరుస్తున్నావా? నీవింకా ఘనంగా ఉన్నత స్థలాలలో గొప్పగా ఆశీర్వదింపబడడానికి, మేలు పొందడానికి నన్ను తృణీకరించు వారిని నేను, ఎవ్వరు తృణీకరించరు. దేవుడు కూడా నేను తృణీకరిస్తాను అనట్లేదు. నన్ను తృణీకరించువారు తృణీకారముందెదరు అన్నాడు. అది అలా సంభవిస్తుంది అంతే. ఆయన తృణీకరించడు. నువ్వు దేవుని తృణీకరించావు కాబట్టి అది నీకే ప్రతిఫలంగా కలుగుతూ ఉంటుంది. నువ్వు దేవుణ్ణి కనపరిస్తే ఆయన నిన్ను గణపరచేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఆయనను గణపరచడానికి మనం సిద్ధపడుతూ ఉన్నామా? మన జీవితంలో ఆయనకు ఘనత ఇవ్వడం అంటే ఏంటి? ఆ ఘనత మనం ఆయనకు కలగజేస్తున్నామా అని గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆనాటి ఇశ్రాయేలీల గురించి దేవుడు ఇలాగే బాధపడ్డాడు. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయము, మలాకీ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి సహాయం. లేకపోతే 6 చదవమ్మ, సరిపోతుంది. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, విశ్వాసులారా, దైవ సేవకులారా, నా ప్రజలారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా, ఏంటయ్యా ఎప్పుడు గణపరచట్లేదు అంటున్నావు? ఏం చేశాం? ఏం చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టాం అని మీరందరూ అంటున్నాడు. నా బలిపీఠం మీద అపవిత్రమైన దాన్ని, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని అర్పిస్తే
నన్ను గణపరిచినట్టేనా? అలాంటిది మీ యజమానులు అంగీకరిస్తారా? నేనెలా అంగీకరిస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు దేవుణ్ణి గణపరచాలి. దేవునికి మన జీవితాన్ని కుంటిగా, గుడ్డిగా, అపవిత్రమైన దానిగా అర్పించకూడదు. శ్రేష్టమైనదిగా ఆయనకు అర్పించాలి. అదే ఆయనను గణపరచడం. మీ శరీరములను లేదా ప్రాణాత్మ దేహములను మీ ప్రభువుకు సజీవయాగముగా అర్పించుకొనుడి అన్నాడు. హృదయం మాత్రమే ఇస్తే సరిపోదు, మన ప్రాణాత్మ దేహాలను కూడా ఆయనకు అర్పించాలి. అదే నిజమైన స్తుతి ఆరాధన. 34వ కీర్తనలో అన్నాడు, గణపరుద్దాం. కీర్తన గ్రంథం 34 నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనమందరము ఏకముగా కూడి ఆయన నామమును. 3వ వచనం చదవండి అమ్మా. నాతో కూడి యెహోవాను గణపరచుడి, ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము అన్నాడు. ఆరాధించడమే గొప్ప. అపవిత్రమైన దాన్ని, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని ఆయనకు అర్పించకూడదు. నీవు ఆరాధనను ఎలా ఆయనకు సమర్పిస్తున్నావు? నేను ఏర్పరచుకొనిన నా ప్రజలు నాకు స్తోత్ర గీతములను తెలియజేసేదరు అన్నాడు. నన్ను మహిమపరచెదరు అన్నాడు. 43 యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము. ఆయనను నిప్పుకోళ్ళు, కుక్కలు గణపరుస్తూ ఉన్నాయి. మరి మనం గణపరుస్తూ ఉన్నామా? 43వ అధ్యాయము 20వ వచనం చదవండి. వారు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారులలో నదులను కలగజేస్తున్నాను. అడవి జంతువులు, నిప్పుకోళ్ళు, కుక్కలు నన్ను గణపరచును. నా నిమిత్తం నేను ఏర్పరచిన జనులు నా స్తోత్రములు ప్రచురము చేయుదురు అన్నాడు. దేవుడు ఘనకార్యాలు, గొప్ప క్రియలు ఎన్నో మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. ఆయనను గణపరచడం అంటే ఆయనకు హృదయపూర్వకంగా స్తుతి చెల్లించడమే, ఆయన నామాన్ని గొప్ప చేయడమే. మహాసమాజములో ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడు గనక ఏకముగా కూడి మనం ఆయనను గొప్ప చేసినప్పుడు ఆయన మనకు ప్రసన్నుడవుతాడు. అంటే ఆరాధనకు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగా ప్రతిష్ఠించుకుంటున్నావు? కుంటితనం ఉండకూడదు, గుడ్డితనం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు అన్నాడు. అది మెచ్చునా అన్నాడు. అందుకే ఆరాధించడానికి ఆదివారం ఆలయానికి అందరికంటే ముందుగా ఉండాలి. అన్నిటికంటే ముందు దేవుణ్ణి మనం గణపరిచేటువంటి వారంగా ఉండాలి. నువ్వు ఆరాధన దినాన ఏ సమయానికి ఆలయంలో అడుగు పెడుతున్నావు? ఏ సమయంలో వెళ్ళిపోతా ఉన్నావు? ఆరాధన పట్ల నీ వైఖరి ఏంటి? రెండవ వర్తమానమే ముఖ్యం కాదు సుమా, ఆరాధనే ప్రధానం. మన యజమానులు మనకు ప్రమోషన్స్ ఇవ్వాలంటే వాళ్ళకి ఎలాగ ఘనత, ప్రశంస చెల్లిస్తామో దేవుని ఆశీర్వాదాలు పొందడానికి కూడా ఆయనకు అంతకంటే ఎక్కువగా స్థానాన్ని, స్థితిని మనం కలిగించే వారంగా ఉండాలి. ఒక దైవజనుడు ఉన్నాడు, జయరాజు గారు. తిరుపతిలో పరిచర్య చేస్తారు సహోదరులు. ఆయన జీవిత సాక్ష్యంలో ఒక మాట చెప్పారు. ఏంటంటే ఆయన ఎస్వి యూనివర్సిటీలో చదివాడు. మరి ఆ యూనివర్సిటీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు, గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఆయన ఎగ్జామ్స్ రాసి గమ్మునే ఉన్నాడు, ఆయనకు తెలియదు. ఇతరులు చెప్పుతే అతనికి తెలిసి ఆశ్చర్యపడ్డాడు. ఏ ఒక్క రోజు ఆరాధనను ఆయన మానలేదు, ఏ ఒక్క రోజు ఆలయం మానలేదు, ప్రార్థనా కూడికలు మానలేదు.
శనివారం సంఘ ప్రార్థన ఉంటే ముందే వచ్చి చాపలేసి మైక్ సెట్ సిద్ధం చేస్తూ ఉంటే అందులో ఉన్న ఒక పెద్ద సహోదరుడు అడిగారు ఆయన్ని, అయ్యా రేపు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నువ్వేంటి ప్రిపేర్ అవ్వచ్చు కదా, ఇక్కడేం చేస్తున్నావు, ఇది ఎవరో ఒకరు చూసుకుంటారుగా అన్నట్టుగా అతనితో మాట్లాడాడు. కానీ ఆ సహోదరుడికి ఆశ, నా ప్రభువును నా చేతులతో గణపరచాలి, నా దేహముతో గణపరచాలి, నాకు ఇచ్చిన రక్షణ భాగ్యానికి నేను ఆయనకేమి ఇవ్వలేనని మందిర పరిచర్య పని అన్నీ ఆయన చేసి రేపు ఎగ్జామ్స్ ఉన్నా సరే ఈరోజు ఆయన కూడికకు వచ్చేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎంత ఉన్నత స్థానంలో ఉంచాడు. అసలు ఊహించలేదు గోల్డ్ మెడల్ వస్తుందని. అది కాకుండా ఇంకా యూనివర్సిటీలోనే ఫస్ట్ ర్యాంక్ అతనికి రావడం ఎంత ఆశ్చర్యం. నీవు నీ దేవుని ఏ విధంగా ఆరాధిస్తూ గణపరుస్తున్నావు? కనీస పలుకులతో కూడిన ఆరాధనకే సమయానికి రావడం మనం అలవర్చుకోకపోతే సంఘ ప్రార్థన నీకు ఎప్పుడు అలవాటు అవుతుంది? సహోదరుల పరిచర్య కొరకు కూడిక కొరకు ఎప్పుడు వస్తావు? పరిశుద్ధుల పరిచర్య నువ్వు ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు ఆత్మలు రక్షిస్తావు? ఎప్పుడు పరిపూర్ణత కొరకు వారిని నడుపుతావు? మనం ఎంత దూరంలో ఉన్నామో ఇంకా పొలిమేరలు కూడా మనం సమీపించలేదని గుర్తించాలి. కాబట్టి ప్రియులారా, దేవుడే అందరికీ అన్నీ ఇస్తాడు. నువ్వు రాత్రంతా ప్రయాసపడి చదివినా నీకు కనీస పాస్ మార్కులు రావు, ఎందుకంటే నువ్వు యెహోవాను గణపరచట్లేదు కాబట్టి. యెహోవాయే గణం, జ్ఞానం ఇచ్చేవాడు, తెలివిని వివేచన ఆయన కలగజేయవాడు అన్నాడు. అప్పుడప్పుడు ఏం చదవకపోయినా నువ్వు రాసావనుకో నీకు అందులో మంచి మార్కులు రావచ్చు, ఎందుకంటే దేవుడు జ్ఞానం ఇచ్చి అక్కడిదక్కడ సమయస్ఫూర్తితో దాన్ని రిటర్న్ చేపిస్తాడు. ఆయనకు ముందు స్థానం ఇచ్చిన వారందరూ కూడా ధన్యులవుతారు. యెహోవాను గణపరచుడి అన్నాడు. పాటలు నేర్చుకోవాలి, పాటలతో ప్రభువును కొనియాడాలి. ఒక్కరు పాట ఎత్తారంటే ఆ పల్లవులు చరణాలలో ఏమున్నదో గుర్తించి కంటతాగా నేర్చుకొని ప్రభువును గణపరచాలి. మేము ఇంతకుముందు చేసిన సంఘాలలో వారికి చదువు రాదు, అక్షరాలు తెలియవు, అయినను ఎవరైనా ఒకరు చివరన పాట ఎత్తారంటే చాలు, సంఘమంతా కూడా ఘనముగా ఆ పాటను అందుకొని పాడేటువంటి వారిగా ఉన్నారు. ఈనాడు పాటల పరిచర్య ఎంత చివరి స్థితిలో ఆఖరి దశలో ఉంది. ఏ పాటకు ఏ పల్లవి, ఏ పాటలో ఏ చరణం ఉందో కూడా మనం తెలుసుకోలేకపోతే ఆయన ఎలా గణపరిచేటువంటి వారంగా ఉంటాం? రాగం, తాళం, పల్లవులు, మ్యూజిక్లు తర్వాత కనీసం అందులో ఆ పదాలు ఏవేవి ఉన్నాయో అన్న విషయం మనకు తెలుసా? అట్లు మనం యెహోవాను గణపరుస్తున్నామా? 2వ దినవృత్తాంతాల గ్రంథం గొప్ప ఆరాధన అంటే ఆధ్యాత్మిక జీవితమున సంఘముతో కలిసి గణపరిచేటువంటి అనుభవమే. 30వ అధ్యాయం. హిజ్కియా కాలంలో వారందరూ కూడా కూడుకొని ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి వారిగా ఉన్నారు. తాళాలతో, తప్పట్లతో, వాయిద్యాలతో దేవుని పాటలు పాడుతూ ఆయన నామాన్ని వారు మహిమపరిచేటువంటి వారిగా, గణపరిచేటువంటి వారిగా ఉన్నారు. చూడండి 31వ అధ్యాయములో 12వ వచనం చదవండి. అది కాదమ్మా, ఆరాధనకు వచ్చువారు 16వ వచనం చదవండి. లేకపోతే 30వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 32, 33 వచనాలు చదవండి. 22 చదవండి. 22 కాదమ్మా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ వచనం 30వ అధ్యాయము.
యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరులైన యెహోవాయే దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు పండుగ ఆచరించిరి. 21వ వచనం. యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించి లేవీయులను యాజకులను యెహోవాను గణపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి. యెహోవాను గణపరచుచు స్తుతించుచు నుండిరి అన్నాడు. నీవు ఆరాధనలో ఉంటున్నావా? ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత వస్తున్నావా? అప్పుడు నువ్వు ఎలా ఆరాధన చేయగలుగుతావు? యెహోవాను గణపరచడం అంటే ప్రతి దినము ఇంటిలో ఆరాధన చేయడమే కాదు, సమాజంగా కూడుకొని 7వ దినం కూడా ఆయన నామాన్ని మహిమపరచడం. ప్రభువు గొప్పవాడును వాటర్ బాటిల్ ఆరాధించుటయే యెహోవాను గణపరచుట. ఆదివారం ఎప్పుడో తీరిక సమయాన ఆలయానికి రావడం ఆయనను గణపరచుట కాదు. నువ్వు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెల్లించాలి నీకు ఇచ్చిన రక్షణను బట్టి. అలాగే ఆలయంలో అందరి మధ్య ఆయనను గణపరచాలి. ఎన్ని మేలులు ఉపకారాలు మనకు చేస్తూ ఉన్నాడు. ఎడారులలో త్రోవలను కలగజేస్తున్నాడు. ఎండిన నేలను, అరణ్యమును, నీటి కాలువలను ప్రవహింపజేస్తున్నాడు, పుష్పింపజేస్తూ ఉన్నాడు. మన జీవితాలలో దేవుడు చేసే కార్యాలకు సర్వదా కృతజ్ఞులమై మనము ఆయనను గణపరచాలి. అప్పుడు ఆయన మనల్ని గణపరుస్తాడు. ఇది మొదటి సంగతి. రెండవది, ఎవరు ఆయనను గణపరుస్తారు? గణపరచాలి. ఎట్లా గణపరచాలి అంటే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. ఆయనను, నాతో చెప్పండి, బీదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. సరే, బీద సంగతి పక్కన పెట్టండి. సహోదరులను, విశ్వాసులను, సేవకులను, సంఘమును కనికరిస్తున్నామా? కనికరించువాడు యెహోవాను గణపరచువాడు అంటున్నాడు. రక్షణ పొంది దేవుని బిడ్డలమైన మనం కఠినులుగా ఉండొద్దు, కనికరముతో ఉండాలి. ఎవరిలో అయితే కనికరము ఉంటుందో వారు దేవుని గణపరచువారిగా ఉంటారు. నువ్వు ఆ కనికరాన్ని దినము అభివృద్ధి పరుచుకుంటున్నావా? బీదలను, విశ్వాసులను, ఇతరులను కనికరించేటువంటి వారిగా ఉంటున్నామా? అప్పుడు యెహోవాను గణపరిచినట్టే. ఇంకా మనం ఏం చేయక్కర్లేదు.
అందుకే అన్నాడు, బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదు అన్నాడు. బీదలకు ఇచ్చువాడు యెహోవాకు అప్పించువాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆయన చేసిన పనికి వానికి యెహోవా ప్రతిఫలము కలగజేయును అని వాక్యం సెలవిస్తాం. పిల్లరి నాడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి అనుభవంలో ఉన్నామా? మత్తయి శుభవార్త 25వ అధ్యాయము. ఆరాధించడం, ఆయనను గణపరచడం, అది మొదటి భాగం. రెండవది బీదలను గణపరచడం లేదా బీదలకు ఇవ్వడం, యెహోవాను గణపరచడం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక ఉపమానాన్ని తన ప్రజలతో చెబుతూ వచ్చాడు. 31 నుంచి సహాయం చేయండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని. కుడివైపు ఉన్న వారలను ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ బీదలను కనికరించిన వారే, విశ్వాసులను కనికరించిన వారే, సేవకులను కనికరించిన వారే, సంఘమును కనికరించిన వారే. వీరి కేర్ ఆఫ్ అడ్రస్ కనికరమే. అందుకే వారు ఆశీర్వదింపబడి యేసయ్య కుడి ప్రక్కకు వెళ్ళారు. అప్పుడు యేసయ్య వాళ్ళతో ఏమంటున్నాడు? నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. చదవండమ్మా. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయుంటిరి, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి అన్నాడు. నన్ను పరామర్శించితిరి, నా యొద్దకు వచ్చితిరని చెప్పుచు నీతిమంతులు. ఇలా చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే యేసు ప్రభును ముఖాముఖిగా ఎప్పుడు వారు చూడలేదు. ఆయనకు అన్నం పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు, బట్టలు ఇవ్వలేదు, ఆయనను ఎప్పుడూ పరామర్శించలేదు చెరసాలలో ఉన్నప్పుడు. పోనీ యేసు ప్రభు వారు ఎప్పుడైనా రోగి అయి ఉంటాడా? ఆ రోగిని వారు చూడవెళ్ళారా? ఇవే అనుభవాలు వాళ్ళు ఆయనతో కలిగి లేరు. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు అంటున్నారు ప్రభుతో, ప్రభువా ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీకు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను నీ యొద్దకు వచ్చితిమయ్యా అని ఆయనను అడిగితే, అందుకు ఆ రాజు, ఆ ప్రభు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఎప్పుడైనా ఈ అనుభవాన్ని మనం పొందుతున్నామా? మన సంఘాలు విస్తరించిన కొత్త దినాలలో ఈ ప్రేమ,
ఈ కనికరం మనలలో సమృద్ధిగా ఉండింది. ఎక్కడ ఎవరు రోగి అయి ఉన్నారా అని, ఎక్కడ ఏ అవసరత ఎవరికి ఉంది, ఏ అక్కర ఎవరికి ఉంది అని అందరికంటే ముందుగా మనం ఉండేటువంటి వారం, పరామర్శించేవారం, కనుగొనేవారం, వారికి ఆ అవసరతలను తీర్చేవారం. మిక్కిలి అల్పులైన అన్నాడు. ఎందుకు పనికిరాని, ఎన్నిక లేని వారికి పనిచేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే యెహోవాను గణపరచుట. మనమేంటంటే మన స్టేటస్కి తగిన వారినే ఆదరిస్తాం, మన స్థాయికి తగిన వారినే పలకరిస్తాం. మన భావాలు వారి భావాలు కలిసినప్పుడే మనం పలకరిస్తాం, మనం ఆదరిస్తాం. అయితే దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. నువ్వు దేవుని ఏర్పాట్లో యెహోవాను గణపరచాలంటే బీదలను కనికరించు అంటూ ఉన్నాడు. మదర్ తెరీసా పరిచర్య కలకత్తా మహానగరంలో ఆరంభించినప్పుడు అన్నార్థులను, బీదలను ఆదుకొని దేవుడు స్వరము ఆమెను తాకినప్పుడు ఆ నగరం, కలకత్తా మహానగరంలో కుష్ఠరోగుల కొరకు, పిల్లలకు కావలసిన ఆహారం కొరకు అనేక అంగళ్ళను ఆమె తిరిగింది. ప్రతి షాపుకు వెళ్తా వచ్చింది. ఒక పిల్లవాడికి పాలు లేకపోతే ఒక 5 రూపాయల కోసం ఒక షాప్ యజమాని దగ్గర నిలబడి, అయ్యా అయ్యా 2 చేతులు చాపి ఆమె ఆ పిల్లవాడికి, అయ్యా పిల్లలకి ఆహారం ఏదైనా ఇవ్వయ్యా అని అడిగింది. ఆ షాప్ యజమాని ఏం చేశాడంటే, ఎంతకాలం ఈ ఉదయం నుంచి వస్తున్న భిక్షగాళ్ళని నేను తట్టుకోవాలని ఆమె దోచలి చాపితే నేను ఎంతమందికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని చెప్పి ఆ యజమానుడు ఆమె దోశల్లో ఉమ్ము వేశాడు. ఆమె ఆ ఉమ్ము వేసినందుకు సాదరంగా దాన్ని తుడుచుకొని, అయ్యా ఇది నాకు ఇచ్చారు, మరి ఆ పిల్లలకు ఏమి ఇస్తారు అని అడిగింది. అప్పుడు ఆ యజమాని హృదయం కనికరముతో నింపబడింది. ఇంతగా ఈమెను తృణీకరించిన ఆ పిల్లల కొరకు ఈమె బాధపడుతుంది అని చెప్పి ఆమెను క్షమాపణ అడిగి ఆ పిల్లలకు కావలసిన ఆహార పదార్థాలను ఆయన అందిస్తూ వచ్చాడు. ఆమెలో ఉన్న కనికరం ఆయనలోకి కూడా ప్రవేశించి దేవుని ప్రేమను ఇతరులకు చూపించేదిగా వచ్చింది. అంటే మదర్ తెరీసా అన్నార్థుల కోసం, బీదల కోసం ప్రయాసపడింది. అంత గొప్ప పెద్ద దర్శనం లేకపోయినా మనకున్న చిన్న దర్శనంలో మన వంతు మనం చేస్తూ ఉన్నామా? బీదల కొరకు కనికర పడుతున్నామా? మన దగ్గర ఉన్న దాంట్లో, కావలసిన వాళ్ళ దాంట్లో, లేదా అక్కరను తీర్చగలిగి ఆదరించగలిగేటువంటి వారిగా ఉంటున్నామా? నువ్వు యేసయ్య కుడివైపు వెళ్తావు, నీతిమంతుడవు అవుతావు, ఆయనను గణపరిచి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. గణపరచడం అంటే అదే. మొదటిది ఆరాధనతో ఆయనను గణపరచాలి. రెండవది బీదలను కనికరించి ఆయనను గణపరచాలి. కనికరించకపోతే ఏమవుతుంది? అలాగే కఠినంగా ఉంటే ఏమవుతుంది? ఎడమ వైపుకు వస్తావు. ఆయన ఎడమ వైపు ఉన్న వాళ్ళతో ఏమన్నాడు? మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన నన్ను విడిచి అపవాదికిని నిత్యాగ్నిలోనికి పోవుడి, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. ఇవన్నీ కూడా చెప్పాడు. దిగంబరినై ఉంటిని, బట్టలు ఇవ్వలేదు. పరదేశినై ఉంటిని, చేర్చుకోలేదు. రోగినై ఉంటిని, పలకరించలేదు. చెరసాలలో ఉంటిని, పరామర్శించలేదు. నన్ను చూడరాలేదు. వాళ్ళు కూడా అడిగారు, ఎప్పుడు ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు దాహంగా ఉన్నావు, ఎప్పుడు పరదేశివై ఉన్నావు అని అడిగారు. ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనను మీరు చేయలేదు గనక నాకును చేయలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. లోకస్తులు అంటారు, మానవ సేవయే మాధవ సేవ అంటారు. ఒకవేళ వాళ్ళకి ఆ నానుడి ఉండొచ్చు, కానీ ప్రియులారా, ఇరుగు పొరుగు వారిని, సంఘాన్ని, విశ్వాసులను, సహసహోదరులను
కనికరించడం ఎంత ధన్యత. మరి దేవుని పిల్లలమైన మనకి ఆధిక్యత ఉందా? అన్నీ మరిచి సహోదర ప్రేమ విషయంలో అనురాగము గలవారై ఒకరినొకరు ఘనపరుచుకొనవలెను అన్నాడు. మనం అలాంటి శ్రేష్టమైన అనుభవంలో ఉండాలి. ఎవరు పారిపోవద్దు, నిలవాలి. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. తుర్రున రావడం, బుర్రున పోవడం కాదు. సంఘం దేవుని ప్రణాళిక ఏంటో నెరవేర్చుకోవాలి. పరిచర్యలలో ఇలాంటి ఆధిక్యత ఉన్నప్పుడే దేవుని ప్రేమ నిలవరంగా ఉంటుంది. వాళ్ళు పలకరించకపోతే నువ్వు పలకరించు, వారు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వు. ఎవరిని ఆవరణ దాటకుండా ముందుగా కాచుకో, ధన్యులమవుతారు. అసలు ఎలా వెళ్ళిపోగలుగుతారు? దేవుని ప్రేమ ఎప్పుడు మీరు పొందుకుంటారు? నువ్వు గణపరుస్తున్నావా? మొదటిది ఆరాధన చేయాలి, రెండవది బీదలను కనికరించాలి. ఇక మూడోది చివరిది క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. రోమాపత్రిక 11వ అధ్యాయము 31వ రోమాపత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చదవండి. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనక నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను, నాతో చెప్పండి, నా, గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి, నా పరిచర్యను గణపరచుచున్నాను. యెహోవాను గణపరచడం అంటే దేవుడు మనకిచ్చిన పరిచర్యను గణపరచడమే. నీకు అప్పగింపబడిన పరిచర్య విషయమై జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి అన్నాడు పౌలు కొలస్సీ పత్రికలో. అసలు నీకు పరిచర్య ఉందా? దేవుడు నీకు ఏదైనా అప్పగించాడా? రక్షించబడి దేవుని బిడ్డవైన సంఘంలో ఉన్నావు, నీకు ఇవ్వబడిన సంఘ పరిచర్యలను గణపరుస్తా ఉన్నావా? అదే ఆయనను గణపరచడం అంటే. నా పరిచర్యను గణపరుస్తున్నానన్నాడు పౌలు. అంటే అతడు యెహోవాను గణపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడో మనం అక్కడ ఉండాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. యోహాను 12:26 చదవండి. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడుండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని గణపరచును. నువ్వు దేవుడు ఎక్కడుంటున్నాడు అక్కడ ఉంటున్నావా? పరిచర్యని గణపరుస్తున్నావా? పరిచర్య అంటే ప్రభు మందిరములో ఉన్నటువంటి కూటాలు, ఆదివార ఆరాధన పరిచర్య, అలాగే శుక్రవార స్త్రీల పరిచర్య, శనివార సంఘ పరిచర్య, ప్రార్థనా పరిచర్య, రాత్రి ఉపవాస ప్రార్థనా పరిచర్య, అప్పుడప్పుడు ప్రత్యేకంగా ఉండే ఉపవాస ప్రార్థనలు పరిచర్య, గృహకూడికలు ఒక పరిచర్యే, సువార్థీకరణ ఒక పరిచర్యే, దర్శించుట ఒక పరిచర్యే. ఈ పరిచర్యలలో మన వంతు భాగం మనం చేస్తున్నామా? ఈరోజు స్త్రీల కూడికి ఇక్కడ ఉందంటే నువ్వెక్కడ ఉంటున్నావు? ఈరోజు సంఘ ప్రార్థన ఈరోజు రాత్రి ఇక్కడ ఉందంటే నువ్వెక్కడ ఉంటున్నావు? నేను ఎక్కడ ఉందునో నా సేవకుడు లేదా నా బిడ్డ, నా విశ్వాసి, నా ప్రజలు అక్కడ ఉందూరు అన్నాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నేను వానిని గణపరుచుదును అంటూ ఉన్నాడు. మరి ఆయనను అట్లు గణపరుస్తున్నామా మనం? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు దేవుడు. ఆయన తన ప్రజల మధ్య వాసం చేస్తాడు, ఆయన తన ప్రజల మధ్య నివసిస్తాడు. అండ్ మీరు వ్యక్తిగతంగా అలాగే సంఘముగా దేవుని అనుభవాలలోకి రాకపోతే ఎప్పటికీ పరిపూర్ణతను నొందలేరు. కాబట్టి కూడికలు ఎంతో ప్రాముఖ్యం. సంఘం కొరకు ప్రార్థిస్తున్న సహవిశ్వాసులతో కలిసి నీ సమయాన్ని అక్కడ వెచ్చించాలి.
నీ బలాన్ని, నీ శరీరాన్ని అక్కడ నిలగొట్టుకోవాలి. అప్పుడు నీవు యెహోవాను లేదా యెహోవా యొక్క పరిచర్యను గణపరిచిన వాడవు అవుతావు. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, నీవు నీ పడక మీద గురకబెట్టి నిద్రపోతూ ఉంటావు. ఇక్కడ ఉపవాసం ఉంటారు, నీవు కడుపు నిండా తిని నీ ఇంట్లో టీవీ సీరియళ్ళు సినిమాలు చూసుకుంటూ కూర్చుంటూ ఉంటావు. ఎప్పుడు నీవు ఈ ప్రత్యక్షకు వస్తావు? ఇంకొందరికైతే అసలు ఆదివారం అంటేనే తెలియదు. మొదటి వారం వస్తారు, రెండో వారం కనబడరు, భూతద్దం పెట్టి వెతికినా దొరకరు, మూడో వారం కనబడరు, తీరిగ్గా నాలుగో వారం వస్తారు. నువ్వు ఆదివారాలే క్రమంగా ఆలయం లేకపోతే మిగతా దినాల పరిచర్య ఎట్లా కనపరుస్తావు? కొందరైతే ఎక్కడ కుడికలుంటే అక్కడికి పరిగెడతారు. మంచిదే, నువ్వు గుడారాల పండుగకి వెళ్ళు, గణపవరం వెళ్ళు, కాకినాడ వెళ్ళు, ఇంకా ఏ పండుగలకన్నా వెళ్ళు, కానీ ఆదివార ఆరాధన సమయానికి ఆలయంలో ఉంటున్నావా? ఇక్కడున్న పరిచర్యల విషయమై నీ వైఖరి ఏంటి? అక్కడికి ఎవరు వస్తున్నారండి? 2-3 6తో కలిసి నేనేం చేయాలా? ఇక్కడైతే లక్షల లక్షల మంది వస్తారు. ఆ భోజనాలు చూడండి ఎంత చక్కగా వండుతున్నారు, ఆ వడ్డించడం చూడండి ఎంత బాగుంది. మంచివే సహోదరి సహోదరుడా, కానీ నీ పరిచర్యను నువ్వు గణపరచకపోతే సార్వత్రిక పరిచర్యలో నువ్వు పాల్పొందినా నీకేం ప్రయోజనం ఉండదు. నీకిచ్చిన పని అధికం చెయ్యి. ఒకడు ఒక తలాంతుని తీసుకెళ్ళి రుమాలులో జుట్టి పాతర పెట్టాడు. యజమానుడు వచ్చినప్పుడు అడిగాడు, 5 తలాంతులు ఇచ్చిన వాడిని అడిగితాడు, 10 చేశాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడిని చూస్తే వాడు 4 తలాంతులు చేశాడు. 1 తలాంతు తీసుకున్న వాడిని అడిగితే, నీవు చల్లని చోట కూర్చుకొనివాడు, నాటని చోట కోయివాడవని నేను ఎరిగి, ఇదిగో నీ దేనారం భద్రంగా దాచి పాతి పెట్టి ఉన్నానని చెప్పించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ రాజు అన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా, కనీసం ఈ దేనారం నువ్వు వడ్డీ దగ్గర వ్యాపారులకు ఇచ్చిన నాకు వడ్డీ అన్న వచ్చేది కదా, నువ్వు కనీసం దీన్ని వడ్డీకి కూడా ఇవ్వకుండా పాతి పెట్టావా అని చెప్పి వీని కాళ్ళు చేతులు కట్టి చీకటి కొట్టులో పడేయండి అని అంతా అన్నాడు. మనకిచ్చిన చిన్న పరిచర్యను నువ్వెంత గణపరిస్తే నీకు అంత దీవెన. తర్వాత సార్వత్రికం ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి, అవన్నీ మనం చూసుకోవచ్చు, తప్పులేదు. కానీ స్థానిక సంఘ స్త్రీల కూటం, స్థానిక సంఘ ప్రార్థన, రాత్రి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు నీవే కన్నీరు విడిచి ప్రార్థించకపోతే మరెవరు ప్రార్థిస్తారు? ఎవరి పరిచర్యను బలపరుస్తారు? మనం కానుకలు, ధనము, వస్తువులు ఇచ్చి పరిచర్యను గణపరచడం కంటే మన శరీరాన్ని, మన సమయాన్ని, మన బలాన్ని దేవునికి ఇచ్చి ప్రార్థించడం లేదా పరిచర్యను గణపరచడమే గొప్ప. అవన్నీ భౌతికమైన ఏర్పాట్లు దేవుడు చేస్తాడు. కానీ ఎప్పుడైతే నీ ప్రాణాత్మ దేహాలు ఆయనకి ఇస్తావో అప్పుడు నీవు ఆధ్యాత్మికంగా మేలు పొందుతావు. అప్పుడు మిగతావన్నీ కూడా ఆయన నీకు ఇస్తాడు. సజీవయాగముగా పాడండమ్మా. చాలండి. కాబట్టి దేవుని ఏర్పాటును బట్టి నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు ప్రభు.
నీవు ఆరాధనకు తగిన ప్రాధాన్యతనిచ్చి సమయానికి వచ్చి మహాసమాజంలో ఆయన నామాన్ని గొప్ప చేసే అనుభవంలోకి రావాలి. రెండవది, బీదలను కనికరించి యెహోవాను గణపరచాలి. మూడవది, పరిచర్యను గణపరిచి యెహోవాను గణపరిచేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు ఆయన నిన్ను గణపరుస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవములో నుంచేదను అన్నాడు. అలా గణపరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో సమూయేలు ఒకడు. దాను మొదలుకొని బేర్షాబా వరకు యెహోవా వాక్కు మరలా ప్రత్యక్షమగుచుండెను అన్నాడు. ప్రజల హృదయాలు తెప్పరిల్లాయి. మాట, పాట, సాక్ష్యం, నీడ దేవుని కార్యాలను చేయగలిగింది. ఈనాడు నీకు అలాంటి ఆధిక్యత కావాలా? అలాంటి ధన్యత కావాలా? ఆయన యాజకులలో అహరోను, మోషే ఉన్నారు. ఆయనకు ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండేను అన్నాడు. దీర్ఘదర్శి అని సమూయేలుకు పేరు వచ్చింది. దైవజనుడు వచ్చుచున్నాడు అని వారు గుర్తించారు. సమూయేలు అన్ని విధాలుగా దేవుణ్ణి గణపరిచాడు, ధన్యుడయ్యాడు. అంటే అలాంటి ధన్యత అపేక్షిద్దాం, కోరుకుందాం, అనుభవంలోకి తెచ్చుకుందాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళదాం.